డాకు మహారాజు ఒకటి, మన బాలయ్య గారు మెయిన్ స్తంభాలు ఉన్నాయి, 2 స్తంభాలు, 4 స్తంభాల్లో 2 స్తంభాలు కూడా ఈ కుర్రోడితో పోటీకి దిగినాయన్నమాట. కాబట్టి వాళ్ళ ఫ్యాన్స్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయి ఉన్నారు. ఇంకా క్రియేట్ అవ్వాల్సిన ఫ్యాన్స్ వీళ్ళకు ఉన్నారు. కాబట్టి యంగ్స్టర్స్కి ఖచ్చితంగా రామ్ చరణ్ మీద ఎక్కువ ఆశలు అయితే ఉన్నాయి. మన టాలీవుడ్ని బతికించే హీరోలు కొంతమంది తయారయ్యారు అనే లిస్టులో మన రామ్ చరణ్ గారి పేరు కూడా ఉండడం మనం అదృష్టంగా ఫీల్ అవ్వాలి. ఇప్పుడు బాలీవుడ్ని హాలీవుడ్ రేంజ్కి తీసుకుపోయారు ఆల్రెడీ. ఓ టైంలో హాలీవుడ్ వాళ్ళు మన బాలీవుడ్కి వచ్చి యాక్ట్ చేయాలంటే కొంచెం నామోషిగా ఫీల్ అయ్యేవాళ్ళు. అలాంటి వాళ్ళని ఈ రోజున హీరోయిన్లు, హీరోలు, డైరెక్టర్లు కూడా దూకొస్తున్నారు యువతలకి. అర్థమైందా? ఒరే టాలీవుడ్గా అప్పుడు బాలీవుడ్కి హాలీవుడ్కి ఒక క్వశ్చన్ మార్క్ ఏంటంటే టాలీవుడ్డే. అర్థమైందా? బాలీవుడ్కి హాలీవుడ్కి ఒక క్వశ్చన్ మార్కు టాలీవుడ్లో ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే కొన్ని సినిమాల్ని ఆపేసుకుంటున్నారు కూడా బాలీవుడ్ అండ్ హాలీవుడ్ కూడా. బాహుబలి ఇప్పుడు రేంజ్ ఎలా ఉందంటే హాలీవుడ్ రేంజ్లో ఉంది. కాబట్టి ఆయన సినిమా ఏదైనా వస్తుందంటే కొన్ని అవెంజర్స్ ఆ పార్ట్స్ ఉంటాయి చూడు, అవి కూడా ఆగినట్టు తెలిసింది యూఎస్లో. కాబట్టి ఈ ప్రభావితం ఎక్కడి దాకా పాకిందో చూసుకోండి. ఎవరి గురించైనా ఎవరు సక్సెస్ అయినా ఒక టాలీవుడ్ ఇండస్ట్రీ పైకి లేస్తుందని ఒక భావంతో ఉంటే మంచిది. మరి ముఖ్యంగా మీడియా మిత్రులు మీకే చెప్పేది, ఒక భావన ఉండాలి. మన ఇండస్ట్రీని ఇలాగా పైకి తీసుకెళ్తున్నారు. ఒక ఆస్కార్ ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీకి ఆస్కార్ లేదు. మన ట్రిపుల్ ఆర్తో వచ్చిందా లేదా, అలా అప్పుడు ప్రూవ్ చేసుకున్నారు లేదా, అది ఎక్స్పెషల్లీ డ్యాన్స్ అండ్ సాంగ్ మన రాహుల్ సిప్లిగంజ్ పాడిన సాంగ్కి, కీరవాణి కొట్టిన మ్యూజిక్కి, నాటు సాంగ్కి ఎంత రెస్పాన్స్ వచ్చింది, వరల్డ్ వైడ్ రెస్పాన్స్ వచ్చింది. అలాంటి కోణంలో ఆలోచించండి కానీ తప్పు కోణంలో ఆలోచించొద్దు. మీరు ఎంతసేపు మీకు కావాల్సింది ఏంటంటే థియేటర్ ఫుల్ అవుతుందా, కలెక్షన్ వస్తుందా, ఇది కాదు భయ్. ఆ సబ్జెక్ట్ ఉందా శంకర్ దగ్గర, మ్యాటర్ ఉందా, మ్యాటర్తో వస్తున్నాడా, ఈ అడగండి. ఒక మెసేజ్తో వస్తున్నాడా, ఇది కరెక్ట్ వర్డ్స్. ఎంతసేపు బడ్జెట్ మీద పోవచ్చు, వచ్చేది ఎలాగో వస్తుంది. హనుమాన్ సినిమాకి నువ్వు ఎక్స్పెక్ట్ చేయనంత బడ్జెట్ వచ్చింది. అలాగే కాంతారా సినిమాకి నువ్వు ఎక్స్పెక్ట్ చేయని బడ్జెట్ వచ్చింది. అవునా కాదా? వచ్చేది ఎలాగో వస్తుంది. నీ దగ్గర దమ్ము ఉంటే, కంటెంట్ ఉంటే. శంకర్ అంటేనే కంటెంట్ అంటేనే శంకర్. అర్థమైందా? ఒక టైంలో శంకర్ హాల్ మార్క్స్ చూసుకోండి. ఏఆర్ రెహమాన్ పాడిన సాంగ్స్ మనకి ఎన్ని తరాలైనా వినాలని ఎలా అనిపిస్తుందో, శంకర్ డైరెక్షను ఎన్ని తరాలైనా చూడాలనిపిస్తుంది. అలాంటి డైరెక్షన్లో వస్తున్న గేమ్ చేంజరు ఏ రేంజ్లో ఉంటుందో మీ ఎక్స్పెక్టేషన్కి వదిలేస్తున్నా. నాకు తెలిసినంతవరకు ఇది రామ్ చరణ్కి మరో గేమ్ చేంజర్ అవుద్దని నేను భావిస్తాను.